వెస్ట్ బెంగాల్ సందేశ్ కలి. ఓకే. సందేశ్ కలి మీకు ఐడియా ఉందా? హిందూ ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోయి తృణమూల్ ఇది ఐ డోంట్ వాంట్ టు పొలిటికలైజ్ చేయడం అని కాదమ్మా. హిందూ ఆడవాళ్ళని తీసుకపోయి తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం గూండాసు రోజుకు ఒక ఆడదాన్ని తీసుకపోయి వాళ్ళ పార్టీ దీంట్లో వాడుకున్నారు. అప్పుడు హిందూ ఆడవాళ్ళందరూ కట్టుకుని బయటకు వచ్చే దిస్ వాజ్ అన్ ఇష్యూ ఆఫ్ 1.5 years బ్యాక్. 1 year బ్యాక్ అయింది. మరి అప్పుడు ఈ కోర్టు ఏం చేసింది? అక్కడ దాకా ఎందుకమ్మా? నూపూర్ శర్మ ఐడియా ఉందా అమ్మా? ఆవిడేమన్నా స్పష్టంగా చెప్పారు. ఆవిడ ముస్లిమ్స్ వల్లనే ఇట్లా అవుతోంది అంటే ఇక్కడ ఏమవుతోంది అంటే కోర్ట్స్ కూడా అర్థం అంటే ఇప్పుడు నేను కోర్ట్స్కి చెప్పే అంత పెద్ద లాయర్ని కాదు, కానీ ఒక సామాన్యమైన ఒక హిందూ మహిళగా ఆలోచించవలసిన అంశం ఏంటంటే ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా ట్విట్టర్ చేస్తే లేతే ఏదైనా ఒక మాట మాట్లాడితే రియాక్షన్స్ ఆర్ ఇన్ ఏ జెట్ స్పీడ్. రియాక్షన్స్ ఆర్ ఇన్ జెట్ స్పీడ్. ద కోర్ట్ ఈస్ టేకింగ్ ఇమీడియట్ యాక్షన్స్. తీసుకొని బెయిలబుల్. నువ్వు అరెస్ట్ వారెంట్ ఎట్లా ఇచ్చినావు? ఎట్లా ఒక అమ్మాయి రేప్ అయిపోతే వెస్ట్ బెంగాల్లోని ఒక డాక్టర్ రేప్ అయిపోతే 24 hours కాదమ్మా, 36 hours దాకా వాళ్ళు పట్టుకోలేకపోయారు. అంటే అన్లెస్ జూనియర్ డాక్టర్స్ డిడ్ ఫైటింగ్ దేర్. అవునా? మరి అప్పుడు ఈ కోర్టు హైకోర్టులు ఇవన్నీ ఏం చేశాయండి? ఎవరిని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు అక్కడ? అండ్ హూ ఇస్ బీన్ ప్రొటెక్టెడ్ దేర్? సో ఒక కామన్ ఒక హిందూ మహిళగా నేను ఒకవేళ గనక ఇవాళ ట్విట్టర్ చేస్తే నన్ను నెగిటివ్గా ట్విట్టర్ చేయడానికి చాలా మంది ఉంటారు. అంటే అయ్యో తప్పు చెయ్యొద్దు, అంత సెక్యులర్, వాళ్ళు కరెక్ట్. అరే బాబా, ఆవిడ అన్న దాంట్లో తప్పే ఉందండి. ఒక హిందూకి ఏదైనా కష్టం వస్తే ఈ సల్మాన్ ఖాన్ కానీ ఈ షారుఖ్ ఖాన్ సెలబ్రిటీస్ కానీ సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైనా నోరు తెరిచి మాట్లాడుతున్నారా?